మంచం ఉంటుంది, బీరువా ఉంది, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. మన ఇంట్లో అవి ఉంటాయి. కానీ ఆత్మీయ జీవితానికి మనకు కావాల్సిన ఏంటి అని ఆలోచిస్తే మనకి ఏం కావాలి, దేవుడు ఏముంది అని అడుగుతున్నాడు. మన ఆత్మీయ జీవితానికి ఏం అవసరమో మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటే మన కుటుంబానికి ఈ అప్పుల నుంచి, ఈ సమస్యల నుండి, ఈ బాధల నుండి దేవుడు విడిపిస్తానంటున్నాడు. మనం చదువుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం. ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. సరిపోతుంది. ఈ ఇంట్లో ఏముందండి? మరియా ఇంట్లో ఏముంది? ప్రార్థన. వారికి సమస్య ఏర్పడింది, సమస్య ఉంది. వారు ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ కూడుకున్నారండి? ఇంటిలో కూడుకున్నారా లేదా? ఇంట్లో ఏం జరుగుతుందండి? వీళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన శక్తి అనేది ఏది కూడా లేదు. ప్రార్థనే మన ఆయుధము. ప్రార్థన వల్లనే ఏ సమస్య అయినా తొలగిపోతుంది, ఏ ఇబ్బంది అయినా తొలగిపోతుంది. ఈ ప్రార్థన. కానీ ఇక్కడ ప్రార్థనలో ఏకీపిస్తున్నారు కొంతమంది. ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన విడిచిపెట్టలేదు. ప్రార్థన నిత్యము. అనేకులు కూడికిని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది. మరియా ఇంట్లో ఏముందండి? ప్రార్థన ఉంది. అందరు చెప్పాలండి, ఏముందండి? ప్రార్థన ఉంది. ప్రార్థన వల్లనే ఇక్కడ సమస్య ఉంది. ఏ సమస్య అంటే, దైవజనుడు ఎక్కడ ఉన్నాడండి? సరసాల్లో ఉన్నాడు. దైవజనుడు ఎక్కడ ఉన్నాడండి? సరసాల్లో ఉన్నాడు. కొంతమంది మనుషులు ఏం చేశారంటే దైవజనుడి మీద కుట్ర పొంది దైవజనుడి బంధించి ఎక్కడ వేసారు? సరసాల్లో వేశారు. కానీ ఇక్కడ మరియా ఇంట్లో అనేకులు కూడికిని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకే సరసాల్లో ఉన్న దైవజనుడి విడిపిస్తాడు దేవుడు. విడిపించడండి, చెప్పాలి అందరూ కూడా. విడిపిస్తాడు. వారు ఏ ప్రార్థన కలిగి ఉన్నారండి? ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నారంటే, వారు అత్యాశతో ప్రార్థన కలిగి ఉన్నారు. అపోస్తలుల కార్యములు 12:5 వచనంలో ఉంటుంది. అత్యాశతో ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. అత్యాశతో ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఒక గదిలో కూడికిని ఏం చేశారు? దైవజనుడి కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు ఆ దైవజనుడిని, సరసాల్లో ఉన్న దైవజనుడిని విడిపించి, సరసాల నుండి విడిపించి అతను బయటికి రప్పించి, ఇదే మార్గం తెల్లు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏ ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు అత్యాశతో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో కూడా కార్యం జరగాలంటే అత్యాశతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం పై ప్రార్థన చేస్తున్నాం, పైన
ప్రార్థన చేసి మరి దాని గురించి మనం విడిచిపెట్టేస్తున్నాం. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, కానీ ప్రార్థన మనము జవాబు పొందుకునే దాకా కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? ఉదయం లేచిన కాడి నుంచి ఉదయం లేకగానే ఆడవాళ్ళు ఏమట్టుకుంటారండి? చెప్పాలి అందరూ కూడా ఏమట్టుకుంటారా? చీపురు కన్నా ముందు మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. చీపురు కాదు, గొప్పగా ఒక ఆవిడ ఉదయం వెళ్తుంది, రాత్ర చుట్ట కలిసి పొయ్యి మీద పెట్టి ఏం చేసింది? పడుకుందంట ఒక తల్లి. ఉదయం లేచి ఆ చుట్ట పొయ్యి వేడికి రాత్రి అంతా కూడా అది బాగా వేడెక్కిపోయి మళ్ళీ చుట్ట కాల్చుకుందామని ఏం చేసింది? నిద్ర కాళ్ళు ఉంటా పట్టుకుంటే అక్కడికి మంటర కప్పు వచ్చి ఉందంట అక్కడ రాత్రి అంతా కూడా ఆ పొయ్యిలో వేడికి. కానీ ఆ చుట్ట తీసుకుందామని ఆ నీళ్ళకి అమ్మ నిద్ర కాళ్ళు ఎక్కడెట్టింది చెయ్య పొయ్యిలో పెట్టింది. నొప్పులన్నీ ఆడిపోయి ఆ వేడికి ఉంది. ఆ చెయ్య ఎక్కడెట్టింది? పొయ్యి మీద అట్లేదు, పొయ్యిలో పెట్టి ఎప్పటికి మంటర కప్ప ఏం చేసింది? కాల్చేసింది. ప్రార్థన జీవితం ఉందా మన ఇంట్లో? ప్రార్థన జీవితం ఉంటే ఏ సమస్య అయినా సరే తొలగిపోతుంది. దేవుడు అద్భుత రీతిగా కార్యము చేస్తాడు. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఇక్కడ సంఘము ప్రార్థన చేసింది. పేతురు చెరసాలలో ఉండి విడిపించబడ్డాడు. విడిపించి పేతురుని దేవుడు నడిపించాడు కూడా. ఎక్కడికి? సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తుందో